భారత రాజ్యాంగం మన దేశానికి ప్రాణం లాంటిది. కాని కాలం మారుతుంది కదా, మరి కాలంతో పాటు మన రాజ్యాంగాన్ని కూడా మార్చొచ్చా? ఒకవేళ మార్చగలిగితే అసలా ప్రాసెస్ ఏంటి? రండి, ఈరోజు ఈ చాలా ముఖ్యమైన విషయాన్ని సింపుల్గా అర్థం చేసుకుందాం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మనది. మరింత పెద్ద దేశం తన రూల్ బుక్ని ఎలా మార్చుకుంటుంది? ఎప్పుడైనా ఆలోచించారా? ఏదో ఒక మామూలు చట్టంలాగా మార్చేయొచ్చా? లేకపోతే దానికేదైనా స్పెషల్ ప్రొసీజర్ ఉందా? రండి, భారత రాజ్యాంగ సవరణ వెనుక ఉన్న ఆ ఆసక్తికరమైన ప్రయాణాన్ని చూద్దాం. ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, అసలు రాజ్యాంగాన్ని ఎందుకు సవరించాలి, తర్వాత ఒక సవరణ అనే ఆలోచన బిల్లుగా మొదలై చట్టంగా ఎలా మారుతోంది, ఆ ప్రాసెస్లో ఉన్న 3 రకాల పద్ధతులు ఏంటి, చరిత్రలో జరిగిన కొన్ని పెద్ద పెద్ద సవరణలు చూసి చివరగా ఈ మొత్తం సిస్టమ్ వెనుకున్న బ్యాలెన్స్ గురించి మాట్లాడుకుందాం. చూడండి, ఒక రాజ్యాంగమంటే కేవలం పేపర్ మీద రాసిన అక్షరాలు కాదు. అది ఒక సజీవ పత్రం లాంటిది. అంటే ఊపిరి పీల్చుకునేది. ఎందుకంటే సమాజం మారుతూ ఉంటుంది, మన అవసరాలు మారుతూ ఉంటాయి. వాటికి తగ్గట్టుగా రాజ్యాంగం కూడా మారాలి. కాని అదే సమయంలో దాని మూల సిద్ధాంతాలు, మన విలువలు చెక్కు చెదరకూడదు. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ తీసుకురావడమే అసలైన ఛాలెంజ్. మన రాజ్యాంగ నిర్మాతలు ఈ ఛాలెంజ్ని ముందుగానే ఊహించారు. అందుకే ఆర్టికల్ 368ని తీసుకొచ్చారు. ఇది రాజ్యాంగాన్ని సవరించడానికి ఒక మాస్టర్ కీ లాంటిది. అయితే ఈ కీని ఎలా, ఎప్పుడు వాడాలనే రూల్స్ కూడా ఈ ఆర్టికల్లోనే ఉంటాయి. అంటే రాజ్యాంగాన్ని మార్చడం మరి అంత సులభం కాకూడదు, అలాగనే అస్సలు మార్చలేనంత కష్టంగానూ ఉండకూడదు. సరే, ఇప్పుడొక సవరణ చెయ్యాలనే ఐడియా వచ్చింది అనుకుందాం. అది చట్టంగా మారేదాకా దాని జర్నీ ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ జర్నీలో మొత్తం 4 ముఖ్యమైన స్టేజులుంటాయి. ఫస్ట్, లోక్సభలో అయినా రాజ్యసభలో అయినా ఒక బిల్లుని ప్రవేశపెడతారు. తర్వాత ఆ బిల్లు 2 సభల్లోనూ పాస్ అవ్వాలి, అది వాళ్లకు కావాల్సిన మెజారిటీతో. ఆ తర్వాత అది రాష్ట్రపతి ఆమోదం కోసం వెళ్తుంది. ఆయన సంతకం పెట్టగానే అంతే, అది అఫీషియల్గా అనౌన్స్ అయిపోయి మన రాజ్యాంగంలో ఒక భాగం అయిపోతుంది. ఇక్కడ మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ గమనించాలి. మామూలు బిల్లుల విషయంలో రాష్ట్రపతి కావాలంటే దాన్ని మళ్లీ ఆలోచించమని వెనక్కి పంపొచ్చు, లేదా తన దగ్గరే ఆపేయొచ్చు. కాని రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో అలా చేయడానికి లేదు. పార్లమెంట్ 2 సభలో ఓకే చేశాయంటే ఆయన ఖచ్చితంగా ఆమోదముద్ర వేయాల్సిందే. నో ఆప్షన్స్. రాజ్యాంగంలో ఉన్న అన్ని రూల్స్ ఒకేలా ఉండవు కదా. కొన్ని చాలా బేసిక్, కొన్ని మామూలువి. అందుకే వాటిని మార్చే పద్ధతులు కూడా వేర్వేరుగా ఉంటాయి. మనం వీటిని 3 రకాల తాళాలు అనుకోవచ్చు. కొన్ని తాళాలు ఈజీగా తెరుచుకుంటాయి, కొన్నిటికి మాత్రం చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఆ 3 తాళాలు ఏంటంటే, 1 సాధారణ మెజారిటీ, 2 ప్రత్యేక మెజారిటీ, 3 ప్రత్యేక మెజారిటీతో పాటు రాష్ట్రాల ఆమోదం కూడా కావాలి. ఇప్పుడు ఏ సవరణకి ఏ తాళం వాడతారో కొంచెం వివరంగా చూద్దాం. మొదటిది సాధారణ మెజారిటీ. ఇది చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్. సభకి ఎంతమంది వచ్చారో వాళ్లలో సగం కన్నా ఒక్కరు ఎక్కువ ఓటేస్తే చాలు, బిల్లు పాస్ అయిపోతుంది. కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయడం లాంటి విషయాలకే ఇది వాడతారు. చెప్పాలంటే టెక్నికల్గా ఇవి ఆర్టికల్ 368 కింద కూడా రావు. ఇక రెండోది ప్రత్యేక మెజారిటీ. ఇదే చాలా సవరణలకు వాడే పద్ధతి. మన ప్రాథమిక హక్కులు లాంటి ముఖ్యమైన విషయాలను మార్చాలంటే ఈ పద్ధతే ఫాలో అవ్వాలి. దీనికి 2 కండిషన్లు ఒకేసారి ఫుల్ఫిల్ అవ్వాలి. ఇదొక డబులాక్ సిస్టమ్ లాంటిదనమాట. మొదటి కండిషన్ ఏంటంటే, సభలో ఉన్న మొత్తం సభ్యుల్లో మెజారిటీ మద్దతుండాలి. అంటే ఆ రోజు ఎంతమంది వచ్చారు, ఎంతమంది రాలేదు అన్నది సంబంధం లేదు. టోటల్ స్ట్రెంగ్త్లో 50% కన్నా ఎక్కువ ఓట్లు రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, లోక్సభలో 543 మంది ఉంటే కనీసం 272 ఓట్లు పడాల్సిందే. ఇక రెండో కండిషన్, ఆ రోజు ఓటింగ్లో పాల్గొంటున్న వాళ్లలో 3/2 మంది సపోర్ట్ చెయ్యాలి. అంటే 2/3 మెజారిటీ. ఉదాహరణకి 450 మంది ఓటింగ్లో పాల్గొంటే వాళ్లలో కనీసం 300 మంది బిల్లుకు అనుకూలంగా ఓటు వెయ్యాలి. ఇక్కడ క్యాచ్ ఏంటంటే, ఈ 2 కండీషన్లు ఒకేసారి నెరవేరాలి. ఏదో ఒకటి పాస్ అయితే సరిపోదు, 2 పాస్ అయితేదే ఆ బిల్లు ఆ సభలో ఆమోదం పొందినట్టు. చూసారా, రాజ్యాంగంలోని కోర్ ప్రిన్సిపల్స్ని మార్చడం అంత ఈజీ కాదనమాట. ఇక మూడోది అన్నింటికన్నా కఠినమైన పద్ధతి. ఇది దేశం యొక్క ఫెడరల్ స్ట్రక్చర్, అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలను ప్రభావితం చేసే సవరణల కోసం.
దీనికి పార్లమెంట్లో స్పెషల్ మెజారిటీతో పాస్ అవ్వడమే కాకుండా ఆ బిల్లుని దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకి పంపుతారు. వాటిలో కనీసం సగం రాష్ట్రాలు దాన్ని ఓకే చేయాలి. రాష్ట్రపతి ఎన్నిక, జీఎస్టీ కౌన్సిల్ లాంటివి ఈ కేటగిరీలోకి వస్తాయి. ఓకే, థియరీ అంతా బానే ఉంది. కానీ నిజంగా ఈ ప్రాసెస్లో మన దేశాన్ని ఎలా మార్చాయి? కొన్ని హిస్టారికల్ ఎగ్జాంపుల్స్ తీసుకుని చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మన దేశ ప్రయాణంలో కొన్ని పెద్ద మలుపులు కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 42వ సవరణ. దాన్ని మినీ రాజ్యాంగం అని కూడా అంటారు. ఎందుకంటే అది రాజ్యాంగాన్ని చాలా మార్చేసింది. దానికి కౌంటర్గా వచ్చిన 44వ సవరణ ఆ మార్పుల్లో కొన్నింటిని సరిదిద్ది ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల లిస్ట్ నుంచి తీసేసింది. ఇక 86th సవరణ అయితే విద్యను మనందరి ప్రాథమిక హక్కుగా మార్చి మన భవిష్యత్తునే మార్చేసింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఈ సవరణలు కేవలం కొన్ని పదాల మార్పు కాదు, అవి మన దేశ దిశను మార్చే శక్తివంతమైన టూల్స్. అయితే ఈ మొత్తం ప్రాసెస్ ఇంత కాంప్లికేటెడ్గా ఎందుకుంది? దీన్నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలు విషయం ఏంటి? ఈ సంక్లిష్టత కావాలనే పెట్టారు. ఇది ఒక లోపం కాదు, మన రాజ్యాంగ నిర్మాతల ముందుచూపు. ఎందుకంటే వాళ్లకు తెలుసు, రాజ్యాంగాన్ని మార్చడమనేది మరీ సులభంగా ఉండకూడదు. లేకపోతే ప్రతి చిన్న రాజకీయ ప్రయోజనానికి దాన్ని మార్చేస్తుంటారు. అలాగని మరీ కష్టంగానూ ఉండకూడదు. లేకపోతే కాలానికి అనుగుణంగా అవసరమైన మార్పులు చెయ్యలేం. ఆ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ కోసమే ఈ డిజైన్. ఇది కేవలం మన దేశానికి సంబంధించిన విషయం కాదు. ఏ సమాజానికైనా ఇదొక పెద్ద ప్రశ్న. భవిష్యత్తు కోసం మారుతూనే మన మూలాలను, మన విలువలను ఎలా కాపాడుకోవాలి? రాబోయే తరాల కోసం ఒక పటిష్టమైన, అదే సమయంలో ఫ్లెక్సిబుల్గా ఉండే వ్యవస్థను ఎలా నిర్మించాలి? దీని గురించి ఆలోచించాల్సిన అవసరం మనందరికీ ఉంది.